अटल बिहारी वाजपेयी आशयाలను భారత్ మాతా కీ జై భారత్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం భారత రత్న అటల్ वाजपेयी गारी आशयाలను अमर रहे अमर रहे भारत माता की जय भारत माता की जय अटल जी అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్దలు రావు పద్మక్క గారు, కాళీప్రసాద్ గారు, డాక్టర్ విజయ్ చంద్రారెడ్డి గారు, మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఇక్కడ మేము దీపోత్సవ కార్యక్రమం ఇవాళ 24వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మేము చేయాలనుకున్నాం. అందుకని ఇవాళ అటల్జీ దీపోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు ఇంతకుముందే ప్రారంభమైనాయి. ఇప్పుడు మళ్ళీ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. ఇలాగనే ఈ సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు ఉంటాయి. వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా పాలు పంచుకుంటారు. ఇక్కడ అజాత శత్రువు అయిన మన అటల్జీ అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా చాలా ప్రాంతాలలో వేడుకలు జరుపుతున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హన్మకొండ బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు ఎట్లాగో 100 years వచ్చింది, 101 year వస్తుంది. ఈ ఇయర్ అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రోగ్రాంలు నడిచినాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే సుపరిపాలన, ఆ కాలంలో సిద్ధాంతపరంగా సిస్టమ్ పరంగా అప్పుడు వాజ్పేయి గారు స్పీచ్లు అంటే పార్టీలకు అతీతంగా వినేవారు. వారి ఆలోచన విధానం అట్లా ఉండేది. అలాంటి వారికి ఈరోజు మేము దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళ ఆలోచన మేరకు రేపు రాబోయే రోజులలో వాళ్ళ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు, నిజంగా వారికి చేసినట్టు. రేపు అదేవిధంగా 100 years కంప్లీట్ అయ్యి 101 years రాబోతున్నాయి. రేపు కూడా కార్యక్రమం పార్టీ కార్యాలయంలో ఉంటుంది. అందరూ కూడా పాల్గొంటారు. అందరికీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో అటల్జీ గారి యొక్క పాత్ర, ఆయన పరిచయం లేని వ్యక్తి దేశంలో కూడా. భారతీయ జనతా పార్టీని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి అటల్జీ. వారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకు మహా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము భారతదేశంలో 3వసారి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం, అలాగే 21 రాష్ట్రాల్లో మా బీజేపీ ప్రభుత్వం ఉండడం, ఆనాడు వాజ్పేయి గారు వేసిన పునాదని మేము నమ్మకం. అలాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మా అందరికీ సంతోషకరం. బీజేపీ పార్టీ ఒక పండుగ వాతావరణం. వారిని స్మరిస్తూ వారు వేసిన బాటలో, వారు ఆచరించిన బాటలో మేము నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ దేశం పునర్నిర్మాణానికి, దేశం అభివృద్ధి చెందడానికి మీ అందరం కంకణబద్ధం ఏమిటని ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతాకి జై.